ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్తారు. సింగపూర్కు చేరుకున్న తర్వాత రేవంత్ బృందం శుక్రవారం అక్కడ జరిగే బిజినెస్ మీట్లో పాల్గొంటారు. పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. ఆ యూనివర్సిటీకి సంబంధించి పలు విషయాలను తెలుసుకోనున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి వెళతారు. 20, 21, 22 తేదీల్లో అక్కడ నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. చెప్పండి వేణు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అటు నుండి అటే విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. రేపు రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ కి వెళ్తున్నారు. ఇక సింగపూర్ చేరుకున్నాక ముఖ్యమంత్రి బృందం అక్కడ జరిగేటువంటి బిజినెస్ మీట్లలో పాల్గొనున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవుతారు. ముఖ్యంగా సింగపూర్ లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్ లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించబోతున్నారు. ఆ యూనివర్సిటీకి సంబంధించి పలు విషయాలను తెలుసుకున్నారు. అలాగే అక్కడ నిర్మిస్తున్నటువంటి షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణం కూడా పరిశీలించి వారందరితో భేటీ అయి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులకు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు కూడా వెళ్లబోతున్నారు. ఇక సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ లోని దావోస్ కి వెళ్లి అక్కడ జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. గత ఏడాది ఏదైతే ఈ దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు సంబంధించి వివరించి దాదాపు 45,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈ ఏడాది జరిగేటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను సంప్రదింపులు జరపబోతున్నారు దావోస్ వేదికగా. ఈ ఏడాది కూడా మరిన్ని పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం. ఇక ఏదైతే ఈ జనవరి 20 నుండి 23 వరకు కూడా దావోస్ లో ఉండి 23 అనంతరం 24న రాష్ట్రానికి తిరిగి రానున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఈ దావోస్ పర్యటన ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పించాలి అనే ధ్యేయంగానే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి బృందం భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి కూడా వివరించి వారందరినీ కూడా ఆకట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనేది కూడా మేము వివరించి పెట్టుబడులు సాధిస్తామని ధీమాతో వెళ్తోంది. ముఖ్యంగా గత ఏడాది రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 14 ప్రముఖ కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దాదాపు 18 ప్రాజెక్టులపై కూడా ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 17 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పి గత కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఇక 10 ప్రాజెక్టులు వివిధ దశలో వేగం పుంజుకున్నాయి. 7 ప్రాజెక్టులు అమలు ప్రారంభ దశలో ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ పర్యటనలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి అలాగే అక్కడ ఉన్నటువంటి విదేశీ ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు వివరించాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బృందం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా దావోస్ లో ఈసారి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో 3 రోజుల పాటు ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం అక్కడ పర్యటిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణు.